మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఆగస్టు 22వ తేదీ శుక్రవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో పనుల జాతర -2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సీతారాంపూర్ గ్రామంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన సీతారాంపూర్ పర్లపల్లి పీచ్పల్లి బీటీ రహదారిని ప్రజలకు అంకితం చేశారు. కొత్త రహదారి ప్రారంభంతో గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి రైతులకు పంటల రవాణా సులభతరం కానుందని ఆయన తెలిపారు. అనంతరం సుందరగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ తానజీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు పనుల జాతర పేరు మీద ఒక పిలుపునిచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను పెట్టుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు 46 పనులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతోంది. అందులో స్వయంగా నేను మరియు జిల్లా అధికారులు, అటు హన్మకొండ కలెక్టర్ గారు కానీ, సిద్దిపేట కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు, యావత్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఈరోజు ఈ పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం అటు సంక్షేమము, అటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతులకు 9 రోజులే 9,000 భరోసా కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ పనులకు సంబంధించిన పంచాయతీరాజ్ కానీ ఇతరత్ర అన్ని రకాల పనులు చేసే విషయం లోపల ఉపాధి హామీకి సంబంధించిన గతంలో మార్చి 2025లో చేసినటువంటి పనుల బిల్లులు కూడా చెల్లిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తున్న సందర్భంగా సీతక్క గారి పిలుపు మేరకు ఇలా పనుల జాతర కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఇంకా నూతనంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంశాల లోపల ప్రతిపాదనలు, శాంక్షన్లు, ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటికి ఫౌండేషన్, కంప్లీట్ అయిన వాటికి మనం ప్రారంభోత్సవాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామన్న మాట చెప్తూ అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తాం.